ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈ పునరుద్ధాన ఆరాధనకు ఎంతో ఆసక్తిగా సిద్ధపాటు కలిగి కూడి చేరి వచ్చినటువంటి నా ప్రియ దేవుని బిడ్డలందరికీ, పిన్నలకు, పెద్దలకు, స్త్రీలకు, పురుషులకు, యవనస్తులకు, యవనరాళ్ళందరికీ నా ప్రత్యేకమైన నిండు వందనవచనం తెలియజేస్తున్నాను. దేవుడి పునరుద్ధాన ఆరాధన శుభ దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు మీకు, మీ కుటుంబాలకు సమృద్ధిగా మెండుగా దయచేయునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన యొక్క రెక్కల మాటన ఆరోగ్యము, స్వస్థత మీకు, మీ పిల్లలకు, మీ భర్తలకు, మీ భార్యలకు, మీ కుటుంబాలకు కలిగి మీరు దేవుని కృపలో వర్ధిల్లుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు బిగ్గరగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్తోత్రం చెప్దామంటారా? హల్లెలూయా. మంచిది. దేవుని సన్నిధిలో ప్రభువు మీ సంతోషం పరిపూర్ణం చేయునుగాక. మంచిది. ఒక సంవత్సరం పైచిలుకు నుంచి మనం ప్రత్యక్షపు గుడారం గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. మరి ఈస్టర్, గుడ్ ఫ్రైడే పండుగ సందర్భంగా మనము కాస్త ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం యొక్క సబ్జెక్టు మనం ఆపాం. మరి మరలా తిరిగి ప్రారంభించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆయన కృపనిచ్చారు. గతించినటువంటి నెలలో మనం నేర్చుకున్నాం ప్రత్యక్షపు గుడారములో ధూప వేదిక గురించి మనం నేర్చుకున్నాం. అట్లాగే ఈరోజు అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య తెర గురించి మనం నేర్చుకుందాం. అతి పరిశుద్ధ స్థలమునకు మధ్య తెర గురించి మనము, అడ్డ తెర గురించి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. ఈరోజు మూలవాక్యంగా మనం నిర్గమకాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 31 నుంచి 33 వరకు నేను చదువుతాను. చిన్నగా మీరు చూడండి, పరిశీలన చేయండి. మరియు నీవు నీళ్ళ ధూమ రక్తవర్ణము గల ఒక అడ్డ తెరను పేనిన సన్ననారతో చేయవలెను. అది చిత్రకారుని పని అయి కిరేబులు గలదిగా చేయవలెను. తుమ్మకర్రతో చేయబడి బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దానిని వేయవలెను. దాని వంకులు బంగారువి, వాటి దిమ్మెలు వెండివి. ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెర లోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలమును వేరు చేయును. అతి పరిశుద్ధ స్థలములో సాక్ష్యపు మందసం మీద కరుణాపీఠమును ఉంచవలెను. అడ్డతెర వెలుపల బల్లను, ఆ బల్ల ఎదుట దక్షిణం వైపునున్న మందిరము యొక్క ఉత్తర దిక్కున దీప వృక్షమును ఉంచవలెను. అలాగే 33వ అధ్యాయం 36వ అధ్యాయం నిర్గమకాండం 32వ వాక్యాన్ని కూడా మనం చూద్దాం. 36, 32ను కూడా మనము కింద పరిశీలన చేద్దాం. మందిరము యొక్క రెండో ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను, పడమటి వైపు మందిరం యొక్క వెనుక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను చేసెను. పలకల మధ్య నుండి నడిమి అడ్డకర్రను ఈ కొన నుండి ఆ కొన కొరకు చేరి చేసెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా యేసయ్య, ఇప్పుడు అయా మరి కొన్ని సంవత్సరాలకు, ఒక సంవత్సరం పైచిలుకు నుంచి ఈ ప్రత్యక్ష గుడారం గురించి ఎన్నో మా ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించి ఆ ప్రత్యక్ష గుడారం ద్వారా నేటి కాలంలో మేము ఎలా ఆ క్రీస్తు ప్రభుల వారిలో జీవించాలో, క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యమై ఉన్న ఈ ప్రత్యక్ష గుడారం గురించి మేము నేర్చుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీరు మాకు నేర్పిస్తూ అభ్యాసం చేస్తూ ఉన్నారు. అందులకై మేము అభ్యాసం చేయడానికి మాకు కృపనిచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇప్పుడు నీ పక్షంగా నిలబడుతున్న నీ దాసుని కలవరి సిలువ చాటును మరుగుపరచండి అయ్యా. మానవ స్వరమును మరుగుపరిచి దైవిక స్వరం మాత్రం మాకు వినిపించండి. యేసు దివ్యనామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ తెర 2 స్థలములను వేరు చేస్తుందన్నమాట. ఈ అడ్డ తెర 2 స్థలాలను వేరు చేస్తుంది. ప్రత్యక్షపు గుడారం మనం గమనిస్తే
ఇప్పుడు మీకు అర్థం కావాలంటే, నేను నిలబడ్డదేమో అతి పరిశుద్ధ స్థలం, మీరు కూర్చున్నదేమో పరిశుద్ధ స్థలం, మందిరము ఎదురుగా ఉన్న స్థలమేమో ఆవరణం అన్నమాట. మీ అందరికీ నేను చెప్తూ వచ్చాను, ఆవరణ ద్వారము దాటగానే బలిపీఠం ఉంటుంది, గంగాళం ఉంటుంది. ఆ గంగాళం దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని అతి పరిశుద్ధ స్థలంలోనికి రాగానే అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది, అక్కడ దీపవృక్షం ఉంటుంది, అక్కడ ధూపవేదిక ఉంటుంది. వీటన్నిటి గురించి మనం నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు ఈ రెండు స్థలాల్ని వేరు చేయడానికి మధ్యగా అడ్డతెర కట్టారు. మందిరంలో ఏం కట్టారంట? అడ్డతెర. పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరుగా ఉంచుటకు అడ్డతెర ఉందన్నమాట. దీనికి రెండవ తెర అని పేరు కూడా ఉందన్నమాట. ఇది 4 స్తంభములపై వేలాడుచుందని వేద భాగంలో మనం చదివాం. ఈ తెర ఎలా ఉండాలని ప్రభు మోషే గారికి చెప్పారంటే, నీల ద్రోమ్ర రక్తవర్ణములు గల సన్న నారతో నేయబడాలి అని దేవుడు ఆయనకు చెప్పారు. ఇది యేసు శరీరమునకు గుర్తుగా కనిపిస్తుంది. మనకు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరానికి గుర్తుగా కనిపిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఆయన ఈ తెర గురించి క్రీస్తు ప్రభువారికి పోల్చి ఆయన చూపిస్తూ ఉన్నారు. 10వ అధ్యాయం 19 నుంచి 20 వాక్యాల వరకు మనం చూద్దాం. 10వ అధ్యాయం 19 నుంచి 20 వాక్యాల వరకు మనం గమనిద్దాం. చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 20 వాక్యాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు. చూడండి, ఇక్కడ మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు హెబ్రీ యొక్క సంఘానికి, అంటే హెబ్రీయులు అంటే యూదులు, వాళ్ళు క్రీస్తుని కొంతమంది విశ్వసించారు, కొంతమంది తర్కవాదనతో క్రీస్తు దేవుడు కాదు ఆయన ప్రవక్త అని, అంటే దేవుని ఎన్నికలో నియమించబడిన ప్రజల మధ్య ఒక కలహం ఉంది. ఆ కలహంలో వాళ్లకు క్లారిటీ ఇవ్వడానికి, దైవ ప్రత్యక్షతను వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి ఆయన ప్రత్యక్షపు గుడారమును పోల్చి, ఆ ప్రత్యక్షపు గుడారములో ఉన్నటువంటి అడ్డతెర క్రీస్తు ప్రభువే అని ఆయన శరీరం అనే తెర ద్వారా చూడండి ఏర్పరచబడినదే అని మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు చూడండి మనకు ధైర్యము కలిగి ఉంది. అంటే క్రీస్తు ద్వారానే ఈరోజు మనం దేవుని సన్నిధిలో క్రీస్తుని విశ్వసించడం ద్వారానే ఈరోజు నేరుగా దేవుని మందిరంలోకి వచ్చి దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నాం, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. మనం గమనిస్తే ప్రత్యక్షపు గుడారములో సేవ చేసే యాజకులకు నియమాలు ఉన్నాయన్నమాట, పరిధులు ఉన్నాయి. ఎవరు ఆ స్థలములో ఎంతవరకు పని చేయాలి, ఇంకా ఆ స్థలాలు వాళ్ళకి నియమించబడిన స్థలాన్ని దాటి వాళ్ళు వెళ్ళకూడదు. మనం గమనిస్తే ఆవరణంలో పనిచేసే వాళ్ళు ఆవరణం వరకే పనిచేసి వెళ్ళిపోవాలి. అంతేగాని నాకు ఉద్యోగం వచ్చింది, నేను అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పనిచేస్తానంటే కుదరదు, దేవుని ఉగ్రత వస్తుంది. అతి పరిశుద్ధ స్థలములో పనిచేసే యాజకులు అక్కడ రొట్టెలు మారుస్తూ, అక్కడ ఒలివ నూనె పోస్తూ, దీపాలు వెలిగిస్తూ అక్కడ పరిచర్య చేసేవాళ్ళు. అక్కడ వరకే వాళ్ళ వాళ్ళదొక పరిచర్య. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలపు యొక్క పరిచర్య ఎవరిదంటే ప్రధాన యాజకుడు. ఆయన ఎప్పుడు వెళ్ళాలి? ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే ఆయనకు, నాకు ఉద్యోగం వచ్చింది, దేవునితో మాట్లాడాలి, నేను వెళ్తానంటే కుదరదు. సంవత్సరానికి ఒక్కమారే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అది కూడా ఆయన వెళ్ళాలి అంటే ఆయన నిమిత్తం, ఆయన కుటుంబ నిమిత్తం పాప పరిహారార్థ బలి పశువును వధించి ఆయన పాపములు ఒప్పుకొని ఆయన ఆ రక్తమును తీసుకొని ప్రజలందరి నిమిత్తం కూడా పాప పరిహారార్థ బలి అర్పించి ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలి సంవత్సరానికి ఒక్కసారి.
ఎంతమంది, ఎన్ని దఫాలుగా పరిచారకులు ఉన్నారు? 1 ఆవరణంలో పరిచారకులు, 2 పరిశుద్ధ స్థలములో పనిచేసే పరిచారకులు, 3 అతి పరిశుద్ధ స్థలములో పనిచేసే ప్రధాన యాజకుడు. ఇలా ఉన్న ఒక నియమాన్ని దేవుడు ఏం చేశాడంటే, ఇది కేవలము యూదుల వరకు మాత్రమే కాదు, ఈ ప్రణాళిక ప్రపంచములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యేసుక్రీస్తుని ఆరాధించాలనే దైవ సంకల్పం అన్నమాట అది. అందుకనే ఈ పాప పరిహారార్థ బలిగా వధించబడుతున్న ఈ గొర్రె, ఈ పశువు క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది అన్నాడు. అందుకనే 2024 సంవత్సరాల క్రితము క్రీస్తు ప్రభువారు మానవులందరి పాపముల నిమిత్తం ఈ లోకానికి ఆయన పాపము లేని పరిశుద్ధుడిగా వచ్చి మన పాపాలన్నిటిని కూడా ఆయన భుజములపై వేసుకొని, ఆయన భుజస్కంధాలపై వేసుకొని ఆ సిలువలో మోసి ఆయన కల్వరి కొండపైన, గోల్గొతా కొండపైన ఆయన పాప పరిహారార్థ బలి పశువుగా ఆయన వధించబడటం ద్వారా ఇప్పుడు మనం గమనిస్తే ఆ క్రీస్తు అనే తెర ద్వారా మనము దేవాలయములోనికి, అంటే దేవుని మందిరంలోనికి నేరుగా అందరము ప్రవేశించే వీలు కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రాణం పెట్టడం ద్వారా సంవత్సరానికి ఒక్కసారి కాదు, స్వేచ్ఛగా ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి వ్యక్తి ఆరాధించుకునే వీలును దేవుడు మనకు కలిగించాడు. ఆయన మధ్యవర్తిత్వాన్ని వహించాడు యేసు ప్రభువారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే పౌలు వాళ్ళకు విశ్లేషణ చేస్తున్నాడు. క్రీస్తు అనే తెర ద్వారా మనం ఆయనలోనికి, ఆయన శరీరం అనే తెర ద్వారా మనము ఆయనలోనికి ప్రవేశిస్తున్నాం. ఆయన రక్తము ద్వారా మనం విమోచించబడ్డాం. మనం స్వేచ్ఛగా ఆయన ఆరాధించవచ్చని, ఇప్పుడు మనకు ఈ నియమాలు లేవని అక్కడున్న హెబ్రీ ప్రజలకు ఆయన విశ్లేషణ చేస్తున్నాడు వాక్యాన్ని. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకటి మనం గమనిస్తే, వేరుపరుచుట. ఈ తెర పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలమునకు వెళ్ళుటకు వీలు లేకుండా అడ్డంగా ఉన్నదన్నమాట. ఎలా ఉందట? అడ్డముగా ఉంది. పరిశుద్ధ స్థలములో నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళకుండా అడ్డముగా ఉంది, అంటే వేరుపరుస్తూ ఉందట స్థలముని అన్నమాట. వీలు లేకుండా అడ్డంగా ఉంది. ఈ తెర ఉన్నంత కాలము అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళుటకు మార్గము తెరవబడి ఉండలేదన్నమాట. ఈ తెర ఉన్నన్ని రోజులు కూడా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళడానికి మార్గము తెరవబడి ఉండలేదు. అలాగే మనం గమనిస్తే హెబ్రీ పత్రికలో పౌలు అంటాడు 9:8 ఆయన ఈ దీని గురించి కూడా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మనం గమనిద్దాం. దీనిని బట్టి చూడండి, ఆ మొదటి గుడారం ఇంకా నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించే మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ గుడారము ప్రస్తుతమున్న కాలమునకు చూడండి ఎలా ఉందట. ఆ గుడారము ఉపమానంగా ఉన్నది. ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయములో ఆరాధికునికి సంపూర్ణ సిద్ధి కలగజేయవలనని అర్పణమును అర్పింపబడుచున్నవి. దిద్దుబాటు జరిగే కాలము వచ్చు వరకు అన్నపానములతో చూడండి, అది ఉపమాన రీతిగా ఉందన్నమాట. ఏది? మొదటి గుడారం ఎలా కనపడుతుంది? ఇప్పుడు ఉపమాన రీతిగా చెప్పబడింది. అలాగే యేసు సిలువ వేయబడినప్పుడు ఆ కాలములో పరిశుద్ధ స్థలమునకు మధ్యనున్న అడ్డతెర పైనుండి క్రిందికి చినిగిపోయింది.
ఆ అడ్డతెర యేసు సిలువలో ప్రాణం పెట్టగానే యూదుల ప్రధాన యాజకులు దేవాలయంలో ఉన్నారు. వాళ్ళు ఉండగానే అప్పుడు ఆ అడ్డతెర ఏమైపోయిందంటే చినిగిపోయింది, రెండుగా చినిగిపోయింది. అంటే ఇక దేవుణ్ణి నేరుగా చూసే భాగ్యము ఆరాధికునికి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక మధ్యవర్తిత్వం ఏమి, ఇక అడ్డమేమి, ఆటంకాలేమి లేవు. ఎందుకంటే యేసే మధ్యవర్తిగా ఉన్నాడు. ఆయన ద్వారా నేరుగా యేసుక్రీస్తు ద్వారా మనము పరమ తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించే భాగ్యం మనకు కలిగింది. ఇక అడ్డతెర లేదు. ప్రధాన యాజకులు అక్కడ ఉండగానే దేవాలయములో యేసు సిలువ వేయబడినప్పుడు ఆ కాలములో పరిశుద్ధ స్థలమునకు మతి పరిశుద్ధ స్థలమునకు మధ్యనున్న అడ్డతెర పైనుండి క్రిందకు పూర్తిగా అది చినిగిపోయిందన్నమాట. ఆ తెర ఎంత పెద్దగా ఉన్నదంటే 40 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 11 ఫీట్ల 2 అంగుళాల దళసరి నిడిమి అది కలిగి ఉందన్నమాట. 300 మంది యాజకుల చేత వేలాడునట్లుగా ద్వారం మందు అమర్చబడి ఉండెనని యూదుల చరిత్ర యందు, వారి చరిత్ర గ్రంథాల్లో ఇది వ్రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 2 మనం గమనిస్తే 4 స్తంభములు ఉన్నవని మనం చూసాం. ఎన్ని స్తంభాల మీద వేలాడుతుందట? 4 స్తంభాలు. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పండి అమ్మా. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయండి? ఇప్పుడు ప్రత్యక్షపు గుడారంలో ఎన్ని స్తంభాలు ఉన్నాయట? 4 స్తంభాలు ఉన్నాయి. మొదటి సువార్త ఏంటి? మత్తయి సువార్త. రెండోది లూకానా, మార్కు సువార్త. మూడవది 4. ఈ 4 స్తంభములు 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈ 4 స్తంభాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయట? 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయన్నమాట. ఈ 4 సువార్తలను చూపిస్తున్నాయి. ఎందుకనగా యేసుక్రీస్తును 4 సువార్తలు మోస్తూ ఉన్నాయి. మనకు సువార్త అనగానే ఏంటట? బైబిల్లో మనం ప్రాముఖ్యంగా 4 సువార్తలు నూతన నిబంధనలో మనకు ప్రారంభంలో మనకు ఎదురయ్యే ఏమిటట? 4 సువార్తలు. మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 స్తంభాలు 4 సువార్తలకు సాదృశ్యంగా ఉన్నాయి. ఈ సువార్తలు యేసుక్రీస్తు ప్రభువారిని మోస్తూ ఉన్నాయి. ఆ సువార్తల్ని మనం ఈ లోకంలో ప్రకటిస్తూ అనేకుల్ని క్రీస్తు యొద్దకు మనం నడిపిస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఆ 4 సువార్తలు అలాగే తెర క్రీస్తు యొక్క శరీరమై ఉంది. తెర క్రీస్తు యొక్క శరీరమై ఉంది. అందుకనే నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనకు అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి క్రీస్తు ద్వారా మనకు ధైర్యం కలిగింది. ఎవరి ద్వారా కలిగింది? క్రీస్తు ద్వారా మనకు ధైర్యం కలిగింది. కుల, మత, జాతి, వర్గభేదం ఏమీ లేకుండా, స్త్రీ పురుషుడు ఎలాంటి భేదము లేకుండా, పిన్నలు పసిపిల్లలు యవనస్తులు అని ఎలాంటి భేదము లేకుండా ఎవరైనా నేరుగా దేవుని మందిరంలోకి వచ్చి ఏ స్థలములోనైనా అప్పుడైతే మనం గమనిస్తే న్యాయాధిపతుల కాలములో సిలోహులో ఉన్న దేవుని మందిరానికి వెళ్ళాలి సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి. అవునా? నడుచుకుంటూ ప్రయాణం చేస్తూ గాడిదల మీద వెళ్ళాలి ఆ స్థలానికి. అక్కడికే యాత్రలు చేయాలి, ఆ స్థలానికే యాత్రలు చేయాలి. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. కానీ అట్లాంటి నియమాలు లేకుండా దేవుడు ఏం చేశాడంటే ఆ నియమాలన్నిటిని తీసివేసి అందరూ స్వేచ్ఛగా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక స్థలము కాదు, ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడే నా పరిశుద్ధ స్థలం. వారితోనే నేను ఉంటాను, వారి మధ్యలోనే నేను ఉంటాను. వారి స్తుతులపైన నేను ఆసీనుడవుతాను. వారి ప్రార్థన నేను ఆలకిస్తాను, వారి యాచన నేను ఆలకిస్తాను, వారి ఆర్తధ్వని నేను ఆలకిస్తాను, వారి
విజ్ఞాపన నేను ఆలకిస్తాను, వారి సమస్యలు నేను తీరుస్తాను, వారిలో నేను నివాసం చేస్తాను. ఇంకా ఆయన చెప్పాడు, మన దేహమే దేవుని మందిరం అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆచారబద్ధమైన మందిరము కాదు, ఇప్పుడు ఏంటంటే ఈ దేహము దేవాలయము. ఇప్పుడు మనము కూడుకునే స్థలము దేవాలయము, మనము ఆరాధించుకునే స్థలము అతి పరిశుద్ధమైన స్థలము. ఇక్కడ అందరము ఏక మనస్కులమై దేవుని ఆరాధించే భాగ్యం ప్రభు కల్పించారు. ఇది యేసు ద్వారా ప్రతి మానవాళికి కలిగింది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అర్థమవుతుందా? యేసు శిలువలో బలియాగం కావడం ద్వారా మన ప్రభుని స్వేచ్ఛగా ఆరాధించుకునే గొప్ప భాగ్యం మనకు దక్కింది. ఆమేన్. ఆయన అందరికీ దేవుడు, కొందరికి మాత్రము కాదు, ప్రపంచానికి ఆయన దేవుడై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే యూదులు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు ఆయన్ని స్వేచ్ఛగా ఆరాధించే భాగ్యమును ఆయన మందిరములో మనకు కల్పించాడండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇప్పుడు మనకేం లేవాట, ఏం లేదు, అడ్డతెర లేదు, ఇంకేం లేదు, నియమాలు, ఆచారాలు, కట్టుబాట్లు లేవు. స్వేచ్ఛనిచ్చాడు ప్రభు. ఆ స్వేచ్ఛనిచ్చిన ప్రభుని మనం ఘనంగా ఘనపరచాలి. ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చిన దేవుణ్ణి మనం ఘనముగా మహిమపరచాలి, ఆరాధించాలి, స్తుతించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. కానీ ప్రజలు అది మర్చిపోతూ ఉన్నారు. ప్రజలు అది మర్చిపోతూ ఉన్నారు. పాత స్వభావాలు అలవర్చుకుంటున్నారు. పాతది గతించను, మనం ఏమైపోయామంట, నూతన సృష్టి అయ్యాం క్రీస్తులో. మనం ఎవరయ్యామంట, నూతన సృష్టి. చచ్చిపోయి మళ్ళీ కుక్కగానో నక్కగానో పందిగానో పుట్టేది కాదు. ఇక్కడ బ్రతికుండగానే నిన్ను నూతన సృష్టిగా మార్చగలిగిన క్రీస్తు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. బాపనోడు కాళ్ళు, నాకు నిన్న వార్త చూశాను, బ్రాహ్మణుల కేరళలో అంట, బ్రాహ్మణులు తిన్న ఎంగిరి స్తరాకుల్లో పొర్లు దండాలు పెడితే వచ్చే జన్మలో గొప్ప కులంలో పుడతారనంట. వాళ్ళు తిని పాడేసిన ఎంగిలి స్తరాకులు పరుచుకొని బొరలాడుతున్నారట. మనకి ఏ దరిద్రము లేదు, క్రీస్తులో మనము నూతన సృష్టి. యేసు దేవుడని నోటితో ఒప్పుకున్నాం, ఇదిగో క్రీస్తుతో కూడా మనము మృతి చెంది బ్రతికుండగానే మరల పునరుద్ధానులమై నూతన మనస్సును పొందుకున్నాం. వాళ్ళకు తెలియదు రెండో జన్మలు ఇక కుక్క, పంది, పిల్లి, ఎలకలు లేవు. నేరుగా యేసు రెండో రాకడ 1000 ఏళ్ల పాలనుంది. మనిషికి ఒకే జన్మ, 2 చావులు. ఒక జన్మకి ఎన్ని చావులు ఉన్నాయి? 2 చావులు ఉన్నాయి. ఏంటది? శరీర మరణం, తర్వాత ఆత్మ మరణం. ఒకటే జన్మ మనిషికి. ఎవడో గొట్టంగాడు చెప్పిండని నమ్మకండి, 2 జన్మలు ఉన్నాయని. ఒకే జన్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్న మనిషిని మనిషిగా మార్చగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. కఠినాత్ముడైన, క్రూరునైన మనిషిగా మార్చి మృగ స్వభావం కలిగిన వ్యక్తిని ఒక మంచి వ్యక్తిగా, సాత్వికుడిగా, మంచి మనసు కలిగిన వ్యక్తిగా మార్చి రూపుదిద్దగలిగిన వాడు యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. అందుకనే మనము క్రీస్తుని నమ్మగానే నూతన సృష్టిగా మార్చబడ్డామండి. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని పడురాని పాటలు, మీరు క్రైస్తవులై ఉండి కూడా ఈ దిక్కుమాలిన మాటలన్నీ నమ్మి దిక్కుమాలిన పనులన్నీ చేయకండి. దరిద్రం అంతా మీకు పట్టుకుంటుంది. మన దరిద్రం ఎప్పుడో వదిలిపోయింది. క్రీస్తుని మనం విశ్వసించగానే కడిగిన మనము ముత్యాలం. ఇప్పుడు ఏంటంట? క్రీస్తు రక్తంలో కడగబడిన ముత్యాలం. రాజులైన, దేవుని సొత్తైన ప్రజలం. ప్రైజ్ ది లార్డ్. రాజు కుమార్తెలం, రాజు
కుమారులం మనం మరలా భ్రష్టత్వంలో పడిపోకి మాలిన్యం అంటించుకొని దేవుని ఉగ్రతలో పాలిభాగస్తులు కాకండి. ఎందుకంటే ఇప్పుడు అడ్డతెర లేదు, స్వేచ్ఛగా మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. నియమాలు లేవు, కట్టుబాట్లు లేవు. ఏ సమయమైనా ఎనీ టైం ప్రార్థన చేసుకోవచ్చు. దేవుడు ఏ ప్లేస్లో నువ్వు ప్రార్థన చేసినా, నిన్న నేను ఒక వాక్యం చదివాను, మనం ఎక్కడుంటే ఆ స్థలాన్ని పరిశుద్ధపరుస్తాడట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన మందిరంగా చేసుకుంటాడట. ఆమేన్, హల్లెలూయా. మొన్న నేను చూశాను, ముస్లిం స్త్రీలందరూ మసీదు ముందర నిలబడి వాళ్ళకి లోపలికి ఎంట్రీ లేదు, మనకుందా అదేమన్నా? మనకేమన్నా అడ్డులు ఉన్నాయా? లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కడగా ఉన్న స్త్రీ ముట్టుకోకూడదని ఈ లోకంలో ఆచారాలు ఇప్పుడు క్రైస్తవులు మనకి ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా. మనం ఎలా ఉన్నా మనసు మంచిగుంటే చాలు. శారీరక మాలిన్యంతో యేసయ్యకు, మన దేవుడు మైలబడే దేవుడు కాదు. ఎవడో ముట్టుకుంటే మైలబడేవాడు ఆయన. ఆయన్ని ముట్టుకుంటే ఎంత దరిద్రుడైనా అదృష్టవంతుడు అవుతాడు, ఎంత పాపి అయినా ఆయన్ని ముట్టుకుంటే పరిశుద్ధుడు అవుతాడు. మైలబడేవాడు దేవుడు ఎట్లా అవుతాడండి? ఆమేన్, హల్లెలూయా. అరే మైలతో ఊరు బయటికి నెట్టేశారు 10 మంది కుష్ఠరోగుల్ని. అరే వాళ్ళు అంటరాని వాళ్ళు అన్నారు, వాళ్ళని పోయి కౌగిలించుకున్నాడు, వాళ్ళు విశుద్ధులయ్యారు. ఆమేన్, హల్లెలూయా. రక్తస్రావంతో మాలిన్యంతో ఉన్న స్త్రీ భయపడుతూ వస్త్రం చెంగు ముట్టింది. మన దేవుడు మాలిన్యపడ్డా? ముట్టుకున్న స్త్రీ పరిశుద్ధపరచబడింది, రక్తధారలు అరికట్టబడ్డాయి, సాక్ష్యం చెప్పింది. ఆమేన్. అందుకనే మన దేవుడు ఎవరట? పరిశుద్ధుడు. అందుకనే మనకి ఎలాంటి ఆచారాలు నియమాలు లేవు. లెంటి డేస్కి చికెన్ ముక్కలు తినకుంటుంటా, ఆమ్లెట్లు తినను, మనం ఏది నీసు భక్తి లేదు మనకు. ఆ ఆచారాలు లేవు క్రైస్తవ్యంలో. ఎవడో దిక్కుమాలినోడు పెడితే వాటిని బైబిల్లో ఉన్నది పాటించండి, దేవుడు చెప్పింది పాటించండి, దేవుడు బ్రతకమన్నట్లు బ్రతకండి. అది చేస్తే దేవుడు ఇష్టపడతాడు. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని లెంటి డేస్ 40 రోజులు అది తినకుంటుంటా, ఇది తినకుంటుంటా, తాగకుంటుంటా. ఆంధ్రాలో మనం చూస్తే కొత్త డ్రెస్సులు వేస్తున్నారు, ఒకళ్ళు బులుగు డ్రెస్సులు, ఒకళ్ళు వైట్ అండ్ వైట్. ఈ 40 రోజులు దాక్కుంటుంటే మళ్ళీ మొదలు పెడతారట. అందుకనే అన్యులు దుయ్యబడుతున్నారు. మేం చేసిందే మీరు చేస్తున్నారండి. మనకు లేవండి ఇవన్నీ, మనకు మాలలు లేవు. ఎందుకు లేనిపోని దరిద్రమంతా క్రైస్తవులకి ఆపాదించి క్రైస్తవ్యాన్ని దుయ్యబట్టేటట్లు చేస్తారు. క్రైస్తవులు మనల్ని ఎలా చేశాడంట? పరిశుద్ధులుగా చేశాడు. ఆచార నియమాలు కట్టుబాట్లు లేకుండానే స్వేచ్ఛగా ఆయన ఆరాధించమని చెప్తే మనం ఎవరండి అన్నీ ఏర్పరచుకోవడానికి? వాక్యంలో ఉన్నది చెయ్యాలి. ఆమేన్. అది చేయలేకనే సచ్చి ఊరుకున్నారు. అవి చేయలేకనే 10 ఆజ్ఞలు పాటించలేకనే చచ్చిపోయారు వాళ్ళు. చచ్చిపోతేనే వాటిని నెరవేర్చడానికి యేసు ఈ లోకానికి వచ్చి వాటిని నెరవేర్చాడు. మన పక్షంగా ఆయన భరించాడు. అందుకనే ఈరోజు అడ్డతెర ఎవరికి సాదృశ్యంగా ఉందట? యేసుక్రీస్తు యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉంది. ఈ అడ్డతెర ఎప్పుడు చినిగిపోయింది? యేసు శిలువలో ప్రాణం పెట్టగానే ఇక ప్రజలకు నాకు అడ్డమేమీ లేదు, ముఖాముఖిగా మేము మాట్లాడుకుంటాం, ఇక ప్రధాన యాజకుడు అవసరమేమీ లేదు, మధ్యవర్తిత్వం ఏమీ లేదయ్యా అని చెప్పి ఆయన తెరను తీసివేశాడు. తర్వాత 4 స్తంభాలను దేనిగా మార్చాడట? రెండవదిగా 4 సువార్తలండి. ఆమేన్, హల్లెలూయా. 4 సువార్తలుగా మార్చేశాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈరోజు దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించి అతి పరిశుద్ధులుగా పరిశుద్ధపరచబడిన దేవుని సొత్తైన ప్రజలుగా మనము మార్చబడి ఆయనకిష్టమైన పిల్లలుగా జీవించుదముగాక. బంగారపు వీధులు కలిగిన ఆ అతి పరిశుద్ధ స్థలం అనే పట్టణములో మనం ప్రవేశించుదముగాక. దానికోసం పోరాడాలి మనం. ఆమేన్, హల్లెలూయా. అంతేగాని అది చేయకపోతే ఏం కీడొస్తుంది, ఇది చేయకపోతే కీడొస్తుంది,
ఈ కీడులన్నీ పట్టించుకుంటే ఏడ వదిలిపెట్టబడతావు. 7 ఏళ్ళ శ్రమలు వస్తాయి. సస్తామన్నా సముద్రంలో దూకి సద్దామంటే సముద్రం పీనుగ రక్తంగా మారుతుందంట. పీనుగ రక్తం ఎట్లుంటుంది? పీనుగ రక్తం ఎట్లుంటుంది? గడ్డ కట్టుకుంటూ ఉంటుంది, కంపు వాసన వస్తుంది. కొండెక్కి దూకుదామంటే గాలి పనిచేయదు, మధ్యలోనే సాత్తామంటే సావు రాదు. ఇటు సాతానుడు కుళ్ళబొడుస్తూ ఉంటాడు. విడవబడతావా? లోకాచారాలన్నీ పాటించి, లేకపోతే దేవుణ్ణి అనుసరించి దేవుని రాజ్యానికి వెళ్తావా? చెప్పండి. ఎన్ని శ్రమలైనా క్రీస్తు రాజ్యం కొరకు మనం పోరాడదాం. ఆ రాజ్యంలో చేరడానికి ప్రయాసపడదాం. ఈ లోకంలో ఉన్న వాటిని అనుసరించడానికి, వాటిని సంపాదించుకోవడానికి ప్రయాసపడకండి. ఎన్ని రోజులో బ్రతకం, రేపు ఏం జరుగుతుందో మనకు అసలు తెలియదు. ఈ క్షణం వేసి వచ్చినా నేను నీతో వస్తాను ప్రభా, రెడీ. ఏమనాలి? చెప్పండి, చెప్పండి అమ్మా, ఐ ఆమ్ రెడీ అనాలి. అంతేగాని భూసర్వ పొయ్యి మీద ఉంది ప్రభా అని అంటే ఇక భువ సర్వలు కూర సర్వలు ఉండవు అక్కడ. ప్రైసలా హల్లెలూయా. అంతేగాని మనకి ఏ కీడు లేదండి క్రైస్తవులకి. ఆమేన్. అందుకనే ఈరోజు దేవుడిలో మీరు పరిపూర్ణులుగా చేయబడదురుగాక, పైనున్న వాటిని వెతుకుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. అక్షయమైనవి అవి. పైనున్నవి ఏంటి అట? కిందున్న ఏంటి? క్షయమైనవి, అంటే నశించిపోయాయి. అవి నిరంతరం నిలిచాయి పైన ఉన్నవి. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో పదిలపరచునుగాక. ఆమేన్. అందరం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని